కోపంతో కావచ్చును, తిట్టుకుంటూ కావచ్చును, అదేవిధంగా అహంకారంతో కావచ్చును, బాధపడుతూ కావచ్చును. భోజనం చేస్తే మాత్రం చాలా అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్తో మీ శరీరంపై ఎఫెక్ట్ పడే పరిస్థితి ఉంటుంది. అందుకే అన్నం తినేటువంటి సమయంలో మౌనం పాటించాలంటుంటారు. అదేవిధంగా అన్నం తినేటువంటి సమయంలో తిట్టకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. అన్నము తినేటువంటి కంచాన్ని ఎవరైతే, ప్లేటును ఎవరైతే కాలితో తోసినా, చెయ్యితో తోసినా వారికి 100 జన్మల పాటుగా మహాదరిద్రం వాటిల్లుతుంది. అదేవిధంగా బాధతో అన్నం తిన్నా, ఒకరిని తిట్టుకుంటూ అన్నం తిన్నా, లేదా మనము ఏడుస్తూ అన్నం తిన్నా కూడా మన శరీరంపై ఇంపాక్ట్ అనేటువంటిది కనబడుతుంది. సో తప్పకుండా బాధపడుతూ, ఏడుస్తూ, ఒకరిని తిట్టుకుంటూ అన్నం అనేటువంటిది తినకూడదు. ఇది బాగా గమనించుకోదగిన విషయం. ఆల్ ద బెస్ట్.